హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా బలిపెట్టే పరిస్థితి. మీరు చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. మా శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మొన్న ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవం ఏంటి అంటే, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల ఆర్థిక స్తోమత పెరిగింది అధ్యక్ష, కుటుంబాల ఆదాయం పెరిగింది. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష, నేను ఇస్తాను. ఎంపీసీఈ సర్వే అధ్యక్ష, సర్వే మీకు పంపిస్తాను అధ్యక్ష. కుటుంబ తలసరి వ్యయంలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అధ్యక్ష, రూరల్లో నెంబర్ 4. వస్తువులు, వాహనాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కొంటున్న రాష్ట్రం ఎక్కడ ఉంది ఈ దేశంలో అంటే తెలంగాణ అని నానుడి. కానీ ఈరోజు పరిస్థితి ఎంత అధ్యక్ష? మరి 4-5 నెలలుగా నెగిటివ్ ఇన్ఫ్లేషన్ నడుస్తూ ఉంది. నెగిటివ్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అంటే జూన్ నుంచి అక్టోబర్ దాకా 5 నెలల్లో 4 నెలలు డిఫ్లేషన్ ఉన్నది. ఎక్కడుంది గ్రోత్? పరిస్థితి ఇట్లా ఉంటే మరి మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఆ రోజు 10 ఏళ్ల నుంచి పెంచుకున్న ప్రగతి పోయింది, పరపతి పోయింది. ఫస్ట్ డే నుంచే నెగిటివ్ ఆలోచనలు అధ్యక్ష. మరి పొలిటికల్ ప్రాపగాండా కోసం చేసే పనులు ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి అధ్యక్ష, ఒకవైపేమో అంతా ఫాల్ అధ్యక్ష, రెవెన్యూ ఫాలు, అన్ని ఫాలు. కానీ మీరేమో రైజింగ్ అని చాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అధ్యక్ష మీ గవర్నమెంట్ని.